పెద్దపల్లి జిల్లాలో భద్రతా వ్యవస్థ బలోపేతానికి కీలక అడుగుపడింది. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 135 అత్యాధునిక సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని సిపి అన్నారు. ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. అనంతరం ఎస్డీఎఫ్ నిధుల నుండి చందనపల్లి, రాంపల్లి, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ప్రాంతాలలో మరిన్ని కెమెరాల ఏర్పాటుకు 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు హామీ ఇచ్చారు. पशुमान् भवति पुष्पान् पशुमान् भवति अयं मुहूर्तमस्तु ఎందుకంటే ఇంతకుముందు 65-70 కెమెరాలు ఉంటే అలా దాదాపు 20-25 కెమెరాలు పనిచేయకుండా ఉండి మనం వాటిని రిపేర్ చేసుకుంటూ కొత్తగా మళ్ళీ 65-70 కెమెరాలు యాడ్ చేసి కొత్త కెమెరాలు యాడ్ చేసి ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మరి ఎటు నుంచి వెళ్ళి ఎవరు వస్తూ ఉన్నారు, పట్టణంకి వెళ్ళి ఎవరు బయటకు వెళ్తూ ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక నిఘా పెట్టి మరి అప్రమత్తం ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఇది చాలా శుభపరిణామం. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చూసాం కరీంనగర్లో పట్టపగలు కాదు, ఉదయం 10 గంటలకు 9:30కు, ఉదయం 11 గంటలకు బ్యాంకు తీసేదే 10 గంటలకు, 11 గంటకి వచ్చి మరి ఏదైతే బ్యాంకులో దొంగలు పడి పిస్తలతో బెదిరించి కాల్పులు జరిపి మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సొమ్మునంతా కూడా దోచుకొని పోవడం జరిగింది. అంటే నగర దుకాణం అనుకుంటా, బంగారు జ్యువెలరీ షాప్లో మరి అటువంటిది జరగద్దు, అటువంటి జరగడానికి అవకాశం ఉండద్దు అంటే తప్పకుండా సీసీ కెమెరా అనేటువంటి అవసరం. మరి నాకు తెలిసి సిపి గారు ఈ 2.5 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో మేము పోలీసు నేను చెప్తా ఉంటా మా నియోజకవర్గంలో అవినీతికి తావులేదు. కృష్ణ మన ఏసీపీ గారు చెప్పారు. నేను ఒక మాట మీకు చెప్తున్నాను, నేను కూడా ఐపీఎస్ గా ఉన్న చాలా చోట్ల తిరిగి చూసాము. ఒకేసారి 4 పోలీస్ స్టేషన్ రావడానికి అద్భుతం. వచ్చినప్పుడు కూడా అంటే ఒక పని మనము చేస్తే పని తర్వాత రిజల్ట్ నేను మీకు చెప్తున్నాము. పెద్దపల్లి జిల్లాలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మనం కంపారిజన్ ఇప్పుడు అయిపోయింది 5 months కి 5 నెలల కంపారిజన్ చేసినా దాదాపు 30% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. మెయిన్ కారణం మనకు ఉమెన్ పోలీస్ రావడానికి. ఉమెన్ పోలీస్ స్టేషన్ వచ్చినా ఇప్పటి వరకు మనకు ఆ ఇష్యూస్ స్ప్రెడ్ గా ఉండేవాళ్ళు. పెద్దపల్లి, గోదావరి ఖని, మంత్రి, తర్వాత కోటపల్లి, సుల్తానాబాద్ అంటే స్ప్రెడ్ గా ఉండేవాళ్ళు. ఇక్కడ మనము ఒక పద్ధతి పరంగా ఒక పోలీస్ స్టేషన్ పెట్టినా చాలా వరకు ఆగిపోతుంది. అంటే భార్య భర్త మధ్యలో ఉన్న గొడవ ఆగిపోతుంది, కౌన్సిలింగ్ తో ఇంపాక్ట్ ఉంటుంది, ఫ్యామిలీ సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎలిగేట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు ఒక సంవత్సరంలో. సో ఐ విష్ దట్ దిస్ షుడ్ కంటిన్యూ. అదేవిధంగా మనం ముందుకు పోవాలి. ఈ వాల్ డెఫినెట్లీ పోలీస్ ఎప్పుడు కూడా ఉంటే సేఫ్టీ, సెక్యూరిటీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. వచ్చిన మనిషి లోపల వస్తే పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం బయట పోకుండా, ఎవరు చూడకుండా, అనవసరంగా వీడియో ఫుటేజ్ రికార్డ్ లేకుండా ఇవన్నీ సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా భయం ఉంటుంది పోలీస్ స్టేషన్